సో ఓకే, లాస్ట్ అండ్ ఫైనలీ ఇదే నా బర్త్డే సిరీస్లో లాస్ట్ సో అది వీడియో. వచ్చేసి నా బర్త్డే అయిపోయింది. నెక్స్ట్ డే అంటే మండే, ఆ రోజు కాలేజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను కాలేజ్కి వెళ్ళాను మా ఫ్రెండ్స్ కాలేజ్ కోసమే. అయిపోయాక మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చేసాను మా ఇంటికి. ఎందుకనుకున్నారు, గిఫ్ట్ ఇస్తారని నాకు తెలుసు కాబట్టి. సో నాకెలా తెలిసిందంటే ఫస్ట్లీ నియాన్ లైట్స్తో వచ్చేది, నేను కస్టమైజ్ చేసుకునే లైట్ తీద్దాం అనుకున్నారు, ఎందుకంటే నన్ను అదే అడిగారు. నేను కూడా ఓకే ఫైన్, పిక్స్కి వాటికి బాగుంటుంది కదా అనుకున్నాను, కానీ నాకు ఇచ్చింది మాత్రం టోటలీ డిఫరెంట్. నాకు ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు టీచ్ చేస్తున్నారు ఇక్కడ. నా రియాక్షన్ చూస్తే మెయిన్లీ బీటీఎస్ ఆర్మీ కెన్ రిలేట్. మీరేం ఇచ్చిన నాకు అంత రియాక్షన్ రాదని నాకు తెలుసుగా. అంతే లోపల రూపాయి చాక్లెట్. నా చేతి కూడా ఉడుకుతున్నాయి నాకు. ఆడే వచ్చి పెళ్లి చేసుకుంటా అంటే ఏం చేస్తా చాలి వేసుకుని అది ఎక్స్పెక్ట్ చేసిందంటే మనకి ఓ మై గాడ్, ఇవి నేను ఎన్ని నాలుగు నుంచి కొనుక్కుందాం అనుకుంటున్నాను. అది టెన్షన్ అర్థమైంది. ఓ ఏం చెయ్యలేదు అదేగా. చాలు ఇంకోటి మధ్యలో దూరపోదు. సో నెక్స్ట్ నా ఇంకొక ఫ్రెండ్కి అనమాట, తింది వచ్చేసి April 15th, అంటే నా బర్త్డే కంటే 5 days ముందు. అప్పుడు నాకు బాగాలేదు కాబట్టి పాపం తనకు కూడా ఇవ్వలేదు. సో ఇద్దరికి కలిపి ఇప్పుడే ఒకటేసారి ఇస్తున్నారు. దీనైతే భలే ఉంటుంది. నాకైతే భలే సాడ్గా అనిపించింది, ఎందుకంటే నాకు అప్పుడు హెల్త్ బాగాలేదు కాబట్టి పాపం తినకు కూడా ఆ రోజు ఏం పార్టీకి దానికి వెళ్ళి ఏం చేసుకోలేదు, బికాజ్ నేను రాలేను కాబట్టి. సో మా ఇద్దరు బర్త్డే 5 days గ్యాపే కాబట్టి మంచిగా పార్టీ చేసుకుందాం అనుకున్నాం, కానీ నేను అప్పటికి సెట్ అవ్వలేదు కాబట్టి చేసుకోలేకపోయాం. కానీ నెక్స్ట్ టైం మాత్రం ఏం స్పెషల్ లేకపోయినా వెళ్తాం, బికాజ్ వీ డోంట్ నీడ్ ఎనీ స్పెషల్ డే.